ఒక చట్టం తీసుకొస్తున్నాడు, భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీ భూమి మీది కాదు, ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీలని చెప్పి మీకు తెలియజేస్తుంది. రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది. ఇప్పుడు ఈ అనేక రకాలైనటువంటి విలువైనటువంటి భూముల్ని దోచుకోవడానికి పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు. భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 17/7/2024 భూముల రీసర్వే నిలిపేస్తా ఉన్నారు. నిజామాబాద్ లో ఒక యాక్ట్రెస్ వచ్చారు, వాళ్ళకి చేశారు కమాండ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను, ఈ సక్సెస్ కాదు, అనవసరంగా 2,000 కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. తప్పకుండా అంటే ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్ గా రీసర్వేకి విల్ గో హెడ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోపభూయిష్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని తప్పకుండా అంటే ఒక కార్యాచరణ రూపకల్పన చేసి